ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 3, 4 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఒక అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు లభిస్తాయి. గురు శని ప్రభావం వల్ల డబ్బు విషయంలో కొంత అసంతృప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణ. ఈ గురువు గారు చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారాలు చెప్పబడును. ఒక్కసారి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అతిపెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు. వీరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూ పెరిగారు. ఎన్నో బాధలు పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరికి కోపం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. వీరు చూడటానికి పైకి నవ్వుతూ ఉంటారు, కానీ వీరి లోపల ఎన్నో బాధలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ధీరత్వాన్ని కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే వీరు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి మాటలు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాయి. వీరు గట్టి పట్టుదలను కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి మనస్సు అగ్నిపర్వతం లాంటిది. వృశ్చిక రాశి వారికి నవంబర్ 3, 4 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక అతిపెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం వీరిని చాలా పరీక్షించింది. ఎన్నో కష్టాలు, నష్టాలను వీరు ఎదుర్కొన్నారు. గతంలో వీరు ఎన్నో అవమానాలను, అడ్డంకులను, ప్రమాదాలను కూడా వీరు ఎదుర్కొన్నారు. గతంలో వీరు ఎన్నో బాధలను కూడా అనుభవించారని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి నవంబర్ 3, 4 తేదీల్లో అయితే గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. గ్రహ సంచారం వీరిని గతంలో పరీక్షించింది, కానీ ఇప్పుడు అవే గ్రహాలు మీకు
మంచి అవకాశాలను అందించబోతున్నాయి. మీరు ఏ పని చేసినా ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. పూర్తిగా ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై ఉండబోతుంది. అలాగే దైవం యొక్క తోడు ఈ సమయంలో ఉండబోతుంది. పోరాటే శక్తి, అభిమానం, నాయకత్వ లక్షణాల కారణంగా మీ జీవితంలో ఇప్పుడు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకు పెరగబోతుంది. ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి. కొత్త కస్టమర్ల ద్వారా మీరు మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వస్తాయి. వాటి వల్ల మీకు ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. మీ ప్రతిభను నిర్మించడానికి కొన్ని సవాళ్లు కూడా ఎదురు అవుతాయి. గురు శని ప్రభావం వల్ల డబ్బు మీ చేతికి రావడం ఆలస్యం అవుతుంది. అయినా సరే మంచి ఫలితాలే పొందుతారు. కానీ ఖర్చులను అధిగమించండి. పొదుపు మార్గాలను మీరు ఎంచుకోండి. వ్యాపారంలో కొత్త భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. శాంతిగా, స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అనుకోకుండా మీ డబ్బు చేతికి అందుతుంది. డబ్బు అనేది మీకు ఏదో విధంగా ఈ సమయంలో చేతికి అందుతుంది. విలాసాలకు మీరు డబ్బును ఖర్చు చేయకండి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వారి వల్ల మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. వారి యొక్క సలహాలు, సూచనల ద్వారా మీకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక అతిపెద్ద రహస్యం కూడా బయటపడుతుంది. ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కాలంగా మీతో శత్రుత్వం ఉన్న వ్యక్తి మీ జీవితంలో మీరు ఎదగకూడదని చూస్తున్నారు. వారు మీపై ఈర్ష్యను పడుతున్నారు. వారు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారు మీ బలహీనతను చూసి వారు మీపై చెడు ప్రచారాలను కూడా వారు చేస్తూ ఉన్నారు. వారి వల్ల మీరు మానసిక ఒత్తిడిని కూడా అనుభవిస్తున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ సమయంలో అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తుల వల్ల మీరు చాలా ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా మీరు అందరితో షేర్ చేసుకోకండి. మీరు ఏదైనా పని మొదలుపెట్టినా సరే అది పూర్తి అయ్యే వరకు కూడా మీరు ఎవరితో షేర్ చేయకండి. రహస్యంగా ఉండండి. మీరు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. అయితే ఈ సమయంలో అయితే ఎస్ అనే వ్యక్తి వల్ల మీకు ఒక అతిపెద్ద రహస్యం అనేది బయటపడుతుంది. వారి వల్ల మీరు చాలా నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. ఈ సమయంలో మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా ఈ సమయంలో ఉండబోతుంది. మీరు ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. ఇంట్లో శివ పంచాక్షరి మంత్రం పఠించండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.